హాయ్ ఫ్రెండ్స్, 2024 సంవత్సరంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్ని గ్రాడ్యుయేట్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. అదేవిధంగా ఎవరైతే ఇంకా ఎమ్మెల్సీ ఓట్ని అప్లై చేయలేదో ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. మీ ఫోన్లోనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పైన కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేయండి. ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ముందుగా మనం మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, మన డిగ్రీ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఒకటి, మన ఓటర్ ఐడి నెంబరు రెడీగా ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్స్లో మనం నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా మనం ఫస్ట్ బాక్స్లో మన ఇంటి పేరు కంటే ముందు మన పేరు ఇవ్వాలి. అక్కడ తెలుగులో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిలేషన్ అంటే అక్కడ మనం ఎవరైతే ఫాదర్ మదర్ ఎవరైతే నేమ్ ఇచ్చామో వాళ్ళకి మనం ఏమవుతామో మనకు వాళ్ళు ఏమవుతారో ఆ రిలేషన్ అది పెట్టుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ టైప్ చేయాలి క్వాలిఫికేషను. బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ అయితే కంప్యూటర్స్, అట్లా అక్కడ మనం టైప్ చేయాలి. ఆటోమేటిక్గా అది తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది. ఆక్యుపేషన్ ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం అన్నది, జాబా లేకపోతే స్టడీ అయ్యిందన్నది అక్కడ అప్డేట్ చేయాలా. నెక్స్ట్ దాని కింద కనిపిస్తుంది హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో అవి సెలెక్ట్ చేసుకోవాలని వచ్చింది, కానీ అవసరం లేదు, ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఇంటి నెంబరు, వీధి పేరు, ఆ లొకాలిటీ, మన విలేజ్, అవి ఇక్కడ మన అడ్రస్, పూర్తి అడ్రస్ అనేది ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అంటే మనకి మన ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉన్నట్లయితే మనకి పోస్టల్ కోడ్ వస్తుంది, ఆ నేమ్ అక్కడ టైప్ చేయాలి, ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన ఏరియా పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ మనం ఏదైతే డిస్టిక్ నుంచి అప్లై చేస్తామో ఆ డిస్టిక్, మనం ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా అసెంబ్లీ కూడా, నియోజకవర్గం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓటర్ ఐడి అనేది మనం ఎంటర్ చేయాలి. మనకు ఆల్రెడీ ఓటర్ ఐడీలు ఉంటాయి, ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. మీకు పోలింగ్ స్టేషన్ అవి ఇవి తెలిస్తే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇది ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీ. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మన గ్రాడ్యుయేషన్ ఏదైతే కాలేజ్ యూనివర్సిటీ కంప్లీట్ చేసామో ఆ యూనివర్సిటీ నేమ్ అక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ ఎప్పుడైతే మనం డిగ్రీ సర్టిఫికేట్ కంప్లీట్ చేసామో ఆ డిగ్రీ సర్టిఫికేట్ డేట్ కూడా మనం అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజ్ అనేది అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి మనం అట్లా పిక్సెల్లో కానీ ఒకవేళ సెట్ అవ్వకపోతే పిక్సెల్లో చేంజ్ చేసుకొని కూడా మనం అట్లా అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి డిగ్రీ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మనం మొబైల్ నెంబర్ ఎందుకంటే ఆ తర్వాత మనకి అప్లై చేసినట్లు ఒక మెసేజ్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా మనం ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడికి అప్లై చేసిన తర్వాత అది మెసేజ్ అనేది, ఆ మెయిల్ అనేది ట్రిగర్ అవుతుంది. మన మెయిల్కి వస్తుంది. కింద మనకి ఒక ఓటీపీ కింద ఆటోమేటిక్గా ఉంటుంది, దాన్ని టైప్ చేయాలి. అది క్యాప్షా అంటారు. అక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఈ విధంగా డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసాక ఒకసారి మనం ఫామ్ని చెక్ చేసుకుందాం. అన్ని డీటెయిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత మనం కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఫామ్ అనేది అప్లోడ్ చేయబడుతుంది. ఆటోమేటిక్గా మనకి సబ్మిట్ చేసినట్లు మెసేజ్ అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. అదేవిధంగా మెయిల్కి కూడా ట్రిగ్గర్ అవుతుంది.